నారా లోకేష్ అన్న విచ్చాపురం వేదికగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదిలిరండి అని శంఖారావం పూరిస్తున్నందుకు రాష్ట్ర వికలాంగులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో వికలాంగుల కోసం ఏ విధమైన డిక్లరేషన్ ప్రకటిస్తుందో, మన పార్టీ వికలాంగులకు ఏం చేయబోతుందో అనే విషయాన్ని ఒక్కసారి స్పష్టంగా వికలాంగుల నిమిత్తం ఈ శంఖారం సభలలో ప్రకటించండి అన్న. వికలాంగులకు 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని తెలియజేయండి అన్న. వికలాంగుల జీవితాలు మావి, మేము వారి కొరకు మా యొక్క మేనిఫెస్టోలో ఒక ఉన్నతమైన భవిష్యత్తునివ్వడానికి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నాము. మీరు కోరుకున్న డిమాండ్లను మా మేనిఫెస్టోలో చేరుస్తున్నాము అని ఒక్కసారి ఆ డిక్లరేషన్ను ప్రకటించండి అన్న. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ గెలుపుకై వికలాంగుల ఉద్యమకర్తలు, ఉద్యమ నాయకులు మీకోసం ప్రతి నియోజకవర్గంలో పనిచేయడానికి సిద్ధమవుతారు. మీరొక్కసారి మాట బయటికి వదలండి అన్న. అధికారం మీ చేతిలో పెట్టడానికి సిద్ధమవుతున్న రాష్ట్ర వికలాంగులను మీరు చూడండి అన్న. వికలాంగుల ఓట్లే ప్రధానమని మీరు గ్రహించండి అన్న. ఉమ్మడి మేనిఫెస్టోలో తప్పనిసరిగా వికలాంగుల పెన్షన్ పెంపు జరుగుతుందని, 7,000 దాకా పెంచుతామని ఒక నిర్ణయాన్ని రాష్ట్ర వికలాంగుల సమాజానికి మీ నోటు ద్వారా వదలండి అన్న. వారి కొరకు మీరు ప్రకటించబోయే సంక్షేమ పథకాలను ప్రతి కార్యక్రమాల్లో మీరు ఉపయోగించి వికలాంగుల పదాన్ని మీ నోటంట ఉచ్చరించి వారి మేలు కొరకై కృషి చేయండి అన్న.